హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ కాన్హా శాంతివన్కి వచ్చేసాను మా ఫ్యామిలీతో. చాలా ఇంట్రెస్టింగ్ లాగా ఉండబోతుంది ఇవాళ. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా. సో ఫస్ట్ మేము ఇక్కడ లోపలికి వచ్చేసాము. వచ్చేసాక అక్కడ మన ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తే మనకి విజిటర్స్ ట్యాగ్ ఇస్తారన్నమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా క్యానపీ, అక్కడ నుంచి మనం ముందుకు వస్తుంటే రాధా మార్గ్ అని ఉంది కదా, అక్కడ మనం స్ట్రైట్ వెళ్ళిపోతే అక్కడ మనకి మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఈ హాల్కి మనం వెళ్ళొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మాకు ఒక క్లాస్ ఇచ్చారనమాట, మెడిటేషన్ ఇంపార్టెన్స్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే ఏంటో ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. దాని పర్పస్ రిలేటెడ్ టు హార్ట్ అనమాట ఈ మెడిటేషన్. సో దాని ఇంపార్టెన్స్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ మాతో మెడిటేషన్ చేయించారు. నేను జనరలీ మెడిటేషన్ చేయను, కానీ అక్కడ మెడిటేషన్ చేయడం చాలా బాగా అనిపించింది, స్పెషల్ అనిపించింది. చేశాక ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నేను కూడా మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో దీని తర్వాత మేము అక్కడ మనం అడిగితే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళడానికి మనకి ఎలక్ట్రిక్ బగ్గీ అరేంజ్ చేశారు. సో మేము రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10:30, 11 మధ్యలో అయింది. సో ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకున్నాము. సమ్ ఆఫ్ అస్ ఇంకా మార్నింగ్ తొందరగా స్టార్ట్ అయ్యాము. ఇది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ ఉండడం వల్ల కొంతమంది బ్రేక్ఫాస్ట్ లేకుండా కూడా స్టార్ట్ అయిపోయారు మా గ్రూప్లో, టైంకి రీచ్ అవ్వాలని. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే బగ్గీ తీసుకొని లోపల వి టుక్ ద బగ్గీ అండ్ లోపలికి వెళ్ళిపోయి మేము డైనింగ్ ఏరియాకి వెళ్దాం అనుకున్నాము. సో దట్ బ్రేక్ఫాస్ట్ అన్నా డైరెక్ట్ లంచ్ అయినా చేసేస్తే ఇంకా మొత్తం ప్లేస్ చూడడానికి కన్వీనియంట్ ఉంటుందని. యాక్చువల్లీ కాన్హా శాంతివనం అనేది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అనమాట హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్కి. ఇది ఒక శ్రీరామచంద్ర మిషన్లో పార్ట్ అనమాట. 192 కంట్రీస్ నుంచి పీపుల్ ఈ ప్లేస్కి విజిట్ చేస్తారు. చాలామంది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ని ఫాలో అవుతారు వాళ్ళ డైలీ లైఫ్లో. ఇది చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ చాలా స్పెషల్ అనిపించింది. దీని మీద బ్రీఫింగ్ మీరు వచ్చాక మీకు మెడిటేషన్ హాల్లో ఇస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు ఇక్కడికి వచ్చి మెడిటేట్ చేయండి. చూస్తున్నారు ఈ పార్క్లో ఎంత బాగా మనం మెడిటేట్ చేసుకోవచ్చో. అందులో కూర్చొని చైర్స్లో కూర్చొని కంప్లీట్గా ఎంత బాగుంది కదా గ్రీనరీ మొత్తం. సో ఇది ఒకప్పుడు అసలు ఇది పెద్ద బ్యారన్ ల్యాండ్, అలాంటిది ఇప్పుడు ఎంత బాగా డెవలప్ చేశారంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే వరల్డ్ క్లాస్ ప్లేస్ లాగా ఉంది. హైదరాబాద్లో ఇది మనకు ఉండడం మనకు చాలా అదృష్టం. అందరూ కంపల్సరీ ప్లేస్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. అన్ని రోడ్స్కి ఒక్కొక్క మార్గ్ అని పేరు పెట్టారు, దేవ్కి మార్గ్, రాధా మార్గ్, అలా బాగుంది కదా, బాగా అనిపించింది నాకు కూడా. సో ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి, ఒక 2-3 స్కూల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ, నాట్ జస్ట్ వన్ స్కూల్. సిబిఎస్ఈ అండ్ కేంబ్రిడ్జ్ సిలబస్ స్కూల్స్ ఉన్నాయి. చాలా బాగుంది అసలు. మీరు చూస్తున్నారు కదా క్యాంపస్ ఏరియా. మధ్యలో ఇలా మంచిగా పైన కూడా కవర్ చేశారు విత్ ప్లాంటేషన్ పాత్వేని. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ యాక్చువల్లీ ఒక 2 డైనింగ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఈ డైనింగ్ ఏరియా ఫస్ట్ డైనింగ్ ఏరియా, లోపల ఇంకొక డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో మనం ఆప్ట్ చేసుకోవచ్చు, మనం ఎలాంటి ఫుడ్ కావాలనుకుంటున్నాం దాన్ని బట్టి డైనింగ్ ఏరియా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బుఫే సిస్టమ్ కూడా ఉంది. లంచ్ టైంకి పర్ హెడ్ 500 ఛార్జ్ చేస్తారు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ బేసికలీ ఒక డైనింగ్ సెంటర్ ఇది. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సెంటర్లో. బట్ దెర్ ఈస్ వన్ మోర్ ప్లేస్, మోర్ అఫోర్డబుల్ ఆప్షన్ ఆఫ్ డైనింగ్ ఏరియా కూడా ఉంది. సో ఇంత ఎక్కువ ఫుడ్ మేము ఈ టైంకి వీ డి నాట్ వాంట్ టు హ్యావ్ అనమాట. అందుకే మేము ఇంకా నెక్స్ట్ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ డైనింగ్ ఏరియా కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉండింది. సో వీ వాక్డ్ అనమాట. ఇంకా ఎలాగో బగ్గీ వెళ్ళిపోయింది డ్రాప్ చేసి. సో వీఆర్ ఎంజాయింగ్ అవర్ వాక్ ఇన్ ద నేచర్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. ఇంకా పెద్ద గ్రూప్ ప్లాన్ చేసాం కానీ లాస్ట్ మినిట్లో కొంతమంది రాలేదు. ఆల్ ఆర్ మై మామ్స్ సైడ్ రిలేటివ్స్. సో చూడండి క్యాంపస్ ఎంత బాగుందో లోపల. అసలు
ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఎవ్రీవేర్. నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేను వాక్ చేస్తూ మా మదర్తో నేను ఒక పిక్చర్ దిగుతున్నాను ఇందాక. సో సోలార్ ప్యానెల్స్ కూడా మంచిగా పెట్టేస్తున్నాయి, బాగా ప్లాన్ చేశారు యాక్చువల్లీ మొత్తం ప్లాంటేషన్ని. ఇది వచ్చేసి సెకండ్ డైనింగ్ ఏరియా అనమాట. ఇది కొంచెం అఫోర్డబుల్ ఉంది అండ్ మనకి కావాల్సినంత ఆప్షన్స్లో ఫుడ్ మనం ఈ టైంకి డైరెక్ట్ లంచే ఉంది యాక్చువల్లీ. బై ద టైమ్ వీ రీచ్డ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంకా 12 అయింది. సో ఇంకా లంచ్ తీసుకున్నాము. పర్ హెడ్ 40 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. సో ఇక్కడ ఎవరైనా కింద కూర్చోవాలనుకుంటే కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవాలంటే పైన కూర్చోవచ్చు. మంచిగా 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వీ టుక్ ద లైన్. ఇది ఫుడ్ అనమాట, చాలా బాగుండింది, టేస్ట్ ఎంత బాగుందో. దెన్ వీ టుక్ సమ్ పిక్చర్స్. ఫుడ్ మాత్రం చాలా టేస్టీ ఉండే ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్ మేము ఇంకా బగ్గీ మళ్ళీ ట్రావెల్ డెస్క్కి కాల్ చేసి ఒక బగ్గీ అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అప్పుడు. సో ఒక 45 minutes గ్యాప్ ఉండింది ఫర్ ద బగ్గీ టు కమ్. ఎందుకంటే ఇక్కడ 12:30 to 2 o'clock అందరికీ లంచ్ టైం అనమాట. సో ఈవెన్ ట్రావెల్ డెస్క్ వాళ్ళు చెప్పారు దట్ మీరు వెయిట్ చేయండి, అక్కడికే వచ్చి బగ్గీ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. సో ఇంకా అప్పటి వరకు ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు షూట్ ఆల్ ద క్యాంపస్ ఎంత బాగుందనేది. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్గా కాన్హా శాంతివనంలో ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా మ్యాప్ ఉందన్నమాట, ఏమేమి చూడవచ్చు అనేది. అసలు చాలా పెద్ద క్యాంపస్. మనం నడిచి అయితే ఇక్కడ ఏమీ చూడలేము, ట్రస్ట్ మీ. ఇక్కడ నర్సరీ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంది, జిమ్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, మెడిటేషన్ హాల్ పెద్దది ఉంది. 1 lakh పీపుల్కి సరిపడా వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ హాల్ ఇదే. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. యాజ్ వి గో నేను మీకు కొంచెం హెల్ప్ చేస్తాను. సో 192 కంట్రీస్ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడ విజిట్ చేస్తుంటారు ఈ సెంటర్కి. సో వి గాట్ ద బగ్గీ. ఇంకా ఒక 45 minutes బ్రేక్. వి వర్ జస్ట్ హ్యావింగ్ గుడ్ టైమ్ ఇన్ ద నేచర్. దెన్ వి టుక్ ద బగ్గీ అన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడికి వెళ్ళడం. ఎస్పెషలీ ఈ టైం బెస్ట్ టైం అనుకుంటా వెళ్ళడానికి. ఈ సీజన్ మనకి కరెంట్గా సమ్మర్లో డిఫికల్ట్ అనిపిస్తుంది, బట్ ఈ టైం బెస్ట్ టైం. ఎక్కువ వానలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు ఇస్ ద బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్. సో ఈ ప్లేస్లో స్కూల్స్, కాలేజెస్, ఇంకా కాలేజెస్ కూడా లీడర్షిప్ రిలేటెడ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ కాన్హా శాంతివనంలో. అండ్ మెడిటేషన్ కోర్సెస్, హీలింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయన్నమాట. లోపల మీరు వచ్చి కనుక్కుంటే మీకు తెలుస్తుంది. మనమైతే నడవలేం ఫ్రెండ్స్, కంపల్సరీ వి మస్ట్ టేక్ ద బగ్గీ. ఐడియల్గా కొంచెం వర్కింగ్ డే వస్తే ఎక్కువ రష్ ఉండదు కాబట్టి మనకి బగ్గీ దొరుకుతుంది. అదే మీరు ఫుల్ వీకెండ్స్లో వస్తే మేబీ బగ్గీ దొరకడం కష్టం. సో ట్రై టు కమ్ ఆన్ వర్కింగ్ డేస్, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు బస్ దొరికిందనమాట. బ్యాగ్ కూడా ఫ్రీ బస్ ఉంది లోపల కాన్హా శాంతివనం లోపల నుంచే. ఐ థింక్ రీచ్ అవ్వడానికి కూడా బస్ ఉంది హైదరాబాద్ నుంచి. సో మీరు అది ఎంక్వైరీ చేసుకోండి. క్యాంపస్ లోపల నుంచే బస్సు పికప్ అయ్యాము వెళ్ళేటప్పుడు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఎన్నోసార్లు అన్నాను, బోరింగ్ అనిపించినా వెళ్తే తెలుస్తుంది మీకు కూడా నేను ఎందుకు అంటున్నాను అనేది. సో యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ మనం చూస్తాము రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని మొత్తం బాగా రక్షిస్తున్నారు. బేసికలీ రెయిన్ ఫారెస్ట్ హార్వెస్టింగ్ కానీ, ఫార్మింగ్ కానీ. ఇక్కడ ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉందన్నమాట. అంటే విల్లాస్ ఉన్నాయి, రెంట్ పే చేసి కూడా ఉంటారు. అంటే ఈ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి 1 month రెంట్ పే చేసి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి బుక్ చేసుకుంటారంట అట్లా. సో స్టూడియో కూడా ఉంది, స్టూడియో రూమ్ విత్ కిచెన్ 1 BHK అలా రెంట్ కూడా ఉంటారు చాలామంది. ప్లేస్ నచ్చి అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారంట. సో మీరు చూస్తున్నారు యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ అంత బాగా ప్లాంటేషన్ చేశారు అనేది. సో మీరు ఈసారి మీ ఫ్యామిలీతో కూడా ప్లాన్ చేసుకోండి ఇక్కడ విజిట్ చేయడానికి. ఇక్కడ
పులిల గోపిచంద్ అకాడమీ కూడా ఉంది బ్యాడ్మింటన్ది. చాలా స్పోర్ట్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయంట ఇక్కడ, నాట్ జస్ట్ స్కూల్స్. హరి యూనివర్సిటీ అని యూనివర్సిటీ ఉంది. సో మనము కాన్హా శాంతివనం అంటే ఓన్లీ మెడిటేషన్ అనుకుంటాము, కాదు, ఇక్కడ చాలా ఉన్నాయంటే హీలింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్స్ చెప్తారు విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో మెడిటేషన్ రిలేటెడ్ కూడా ఉంటుంది, ఫార్మింగ్ ఉంటుంది. చూడొచ్చు మీరు అంతా ఫార్మింగ్ రిలేటెడ్ ఎంత బాగుంది, ఫార్మ్స్ ఎంత బాగున్నాయో. ముందుకు వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ కొన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, వేరే విల్లాస్ కూడా మీరు రెంట్కి ఇస్తారనమాట ఫ్యూచర్లో. సో ఆల్రెడీ కొన్ని రెంట్కి ఇస్తున్నారు ఇప్పుడు ఉండడానికి కూడా లోపల. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా కాన్హా శాంతివనం మీ ఫ్యామిలీతో? అది ఒక విల్లా ఎదురుగా చూసారా మీరు, అంత బాగుంది కదా. ఇక్కడ ఉండాలనుకున్నా కూడా చాలా మంది ఇలా కూడా వచ్చి ఉంటారన్నమాట. ఎందుకంటే ఏదైనా కోర్స్ తీసుకున్నారు, అది కొన్ని డేస్ పడుతుందంటే ఇలా కూడా వచ్చి ఉంటారు ఇన్స్టెడ్ ఆఫ్ హాలిడే. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ హాలిడే స్పాట్ ఫర్ మెనీ పీపుల్. మీకంటే 192 కంట్రీస్ నుంచి వస్తున్నారంటే డెఫినెట్లీ చూడండి ఎంత బాగుందో ఈ విల్లా కూడా. సో వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు 1 మంత్ ఉండి స్టే చేసి వెళ్ళాలనుకుంటే కూడా చాలా కన్వీనియంట్గా ఉండేటట్టు ప్లాన్ చేశారు, డిజైన్ చేశారనమాట. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వాలంటీర్స్గా మెడిటేషన్ వాలంటీరింగ్ చేస్తూ రెంట్కుంటున్నారు. సో ఇదంతా ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది లోపల. యాక్చువల్లీ 1400 acres ఉన్న మనకి బిల్డ్ చేసిందంతా ఒక 350 to 400 acres చేశారు. సో ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో కూడా. చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఫార్మింగ్ ఇక్కడ. కంప్లీట్లీ ఇదంతా ఫార్మింగ్, బీరకాయ అవన్నీ వెజిటేబుల్స్, డిఫరెంట్ వెజిటేబుల్స్ ఫార్మ్స్ ఉందన్నమాట ఇక్కడ. శాంతి మార్గ్ ఇది. సో బగ్గీ ఛార్జెస్ ఏంటంటే 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బగ్గీలో ఒక 12 people కూర్చోవచ్చు అనమాట ఫర్ 45 minutes అనమాట. 45 minutes to 1 hour ఉంటుంది రైడ్ మొత్తం క్యాంపస్ చూడడానికి. సో ఆల్మోస్ట్ 70 రూపీస్ పర్ హెడ్ పడింది మాకు అంతే. మనం దిగాక పే చేసేయచ్చు మన డ్రైవర్కి. సో ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో వెరీ అఫోర్డబుల్ కదా. 750 రూపీస్ 12 peopleకి ఫర్ 45 minutes అంటే అంత ఎక్స్పెన్సివ్ ఏం అవ్వదు. ఇక్కడ మెయిన్గా హైలైట్ ఏమి ఉండబోతుందంటే గ్రాండ్ మెడిటేషన్ హాల్, వెల్నెస్ సెంటర్స్, మంచి గార్డెన్స్, సన్సెట్ పాయింట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. క్యాఫెటీరియా ఉంది, పాటరీ మేకింగ్ది కూడా స్టూడియో ఉంది, ఇక్కడ బుక్ స్టోర్ ఉంది, పిల్లల గార్డెన్ ఉంది, ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి లోపల మనకు ఎక్స్ప్లోర్ చేయడానికి. యాక్చువల్లీ మంచిగా 1 full day టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే ఫ్యామిలీతో పాటు. మనం బుక్ స్టోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బుక్స్ కూడా కొనుక్కోవచ్చు అంట. నర్సరీలో మనం ప్లాంట్స్ కూడా కొనుక్కోవచ్చు, బట్ మళ్ళీ క్యారీ చేయడం ఇబ్బంది అవుతుందని మేమేమి యాక్చువల్లీ నర్సరీ సెంటర్లో అయితే ఏం పర్చేస్ చేయలేదు. బట్ బుక్ సెంటర్స్లో బుక్స్ తీసుకోవచ్చు మంచిగా మనం అక్కడ దిగేసి. సో ఇందాక చూసాం కదా ఇలాంటి గార్డెన్స్, పాత్వేస్, అంతా ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ హైలైట్ అన్నమాట ఇక్కడ బేసికలీ. అసలు హైదరాబాద్లో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకే తెలీదు. ఇంకా వచ్చి కూడా చాలా రోజుల నుంచి ఉంది మనకు. ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది కాన్హా శాంతివనం స్టార్ట్ అయ్యి. బట్ ఇన్ని రోజులకి నేను వెళ్ళాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దామని. సో ఐ థింక్ వీఆర్ కమింగ్ క్లోజ్ టు ద గ్రాండ్ మెడిటేషన్ హాల్. 1 lakh people ఒక్కసారి మెడిటేట్ చేసుకోవడానికి వరల్డ్లో ఒకటే ప్లేస్ ఉంది, అదే ఇది కాన్హా శాంతివనంలో. హైలైట్ ఏంటంటే గ్రాండ్ మెడిటేషన్ హాల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓపెన్ ఎయిర్, కంప్లీట్లీ ఓపెన్ ఎయిర్. సో మనం మొత్తం నేచర్లో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయి నేచర్ని ఎంజాయ్ చేస్తూ మెడిటేట్ చేస్తే ఇంపాక్ట్ ఎంత హై ఉంటుందనేది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. రాగానే మెడిటేషన్ చేయించారు కాబట్టి బ్రీఫ్ చేసి. ఇక్కడ మెడిటేషన్ చేయడం వల్ల నేచర్లో చేస్తున్న స్పెషల్ ఫీలింగ్ అనేది వేరే ఉండింది.
అండ్ ఎనర్జీ కూడా చాలా పాజిటివ్ ఉంటుంది బికాస్ పీపుల్ కమ్ హియర్ టు మెడిటేట్. ఆ ప్రశాంతత మనం కూడా ఎంజాయ్ చేస్తాం, ఫీల్ చేస్తాం ఆ ఎనర్జీని బేసికలీ. అసలు హైదరాబాద్లో మనకి ఇంత పెద్ద ఫెసిలిటీ ఉండడం అనేది మనకు నిజంగా ఒక అదృష్టం. చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఇండియాలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. అండ్ మనం ఇక్కడే హైదరాబాద్లో ఉండి కూడా మనం వెళ్ళకపోతే ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ అ జెమ్ అనమాట. సో కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే లోపల మంచిగా ఎలక్ట్రిక్ బగ్గీ ఉంది కాబట్టి మీరు కంప్లీట్లీ అసలు మీ ఓన్ వెహికల్ని కూడా అలౌ చేస్తారంట. ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ ప్లేస్ చేస్తారు. ఎవ్రీ 3 to 4 times స్పెషల్ గ్రాండ్ ఈవెంట్స్ అవుతాయి. సో అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ప్లేస్ చేస్తారు, మధ్యలో ఇండియా ఫ్లాగ్ని ప్లేస్ చేస్తారు. చాలా బాగుంది కదా, టు రీప్రజెంట్ దట్, బికాస్ దిస్ ఈస్ అ హెడ్ క్వార్టర్ ఫర్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. అందుకు ఇక్కడ అది రిప్రజెంట్ చేయడానికి అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ కూడా రేస్ చేస్తారంట స్పెషల్ ఈవెంట్స్ అయినప్పుడల్లా. సో ఐ థింక్ దిస్ ఇస్ ద క్యాఫెటేరియా ఏరియా ఇది. దీని తర్వాత ఐ థింక్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు గో టు ద బుక్ స్టోర్ అనమాట. మేము బుక్ స్టోర్ దగ్గర యాక్చువల్లీ ఏం దిగలేదు, బట్ ఇది పాటరీ స్టూడియో కూడా ఉంది ఇక్కడ, లైక్ ఐ వాస్ టెల్లింగ్ ఎర్లియర్ కూడా చెప్తున్నాను కదా. సో మీరు ఈ వీడియో చూస్తూ అక్కడ ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చని నేను వీడియో చేద్దాం అనుకున్నాను. సో దట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది లోపల ఏమేమి ఉన్నాయి, వెళ్తే ఏమేమి చూడొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫ్రెండ్స్. నేను చాలా టైం అండ్ ఎఫర్ట్ తీసుకొని ఈ వీడియోస్ని మీకోసం షూట్ చేస్తున్నాను. అన్ని యూస్ఫుల్ కాంటెంట్ని పెట్టాలనేది నా ఉద్దేశం. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో యాజ్ వి గో ఫార్వర్డ్, ఇక్కడ ఇదంతా ఫారెస్ట్ హార్వెస్టింగ్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇలా వాళ్ళు బాగా ప్లాన్ చేస్తారంట అన్ని ప్లాంటేషన్స్ మధ్యలో, వాటర్ స్టిమ్యులేషన్ పర్పస్కి. ఎందుకంటే ఇది పెద్ద క్యాంపస్, సో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ని, వాటర్ కూడా అంతా స్టేబిలైజ్ ఉండేటట్టు. ఇది ఒక పాటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, నేర్చుకోవచ్చు. సో చాలా ఉంటుంది ఇక్కడికి మీరు వస్తే, ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత ఉంది ఇక్కడ. జస్ట్ మెడిటేషనే కాదు, పర్పస్ ఆఫ్ విజిటింగ్ దిస్ ప్లేస్. నేచర్ లవర్స్కి ఒక బెస్ట్ ప్లేస్ విజిటింగ్కి. ఏమైనా మనము కోర్స్ నేర్చుకోవాలనుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ కూడా పాసిబుల్ ఇక్కడ. ఇవన్నీ స్టూడియోస్ అంట. స్టూడియో 1 room అంటాను కదా, అవి కూడా దే విల్ గివ్ ఫర్ రెంట్ అనమాట. స్టూడియో అపార్ట్మెంట్స్ లాగా జస్ట్ 1 room 1 kitchen ఉంటుంది అంతే అందులో. సో వీ వర్ వెరీ హ్యాపీ అబౌట్ బేసికలీ విజిటింగ్ దిస్ ప్లేస్. ఎందుకంటే డైలీ లైఫ్లో మనం ఉన్న బిజీలో మనం విజిట్ చేసుకోవడానికి ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలనిపించింది నాకైతే. ఇది కిడ్స్ పార్క్, ఎంత బాగుంది కదా. పిల్లలు తీసుకొచ్చినా కూడా చాలా బాగుంటుంది. సో మనం ఓన్గా వస్తే మన కారులో మనకి లోపల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఓన్గా కార్ అలౌ చేసినా మనం, లేదంటే ఇక వెళ్తూ ఎక్స్ప్లోర్ చేయాలి అంతే. చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవచ్చు మంచిగా. సో యాజ్ వీ గో ఫార్వర్డ్ మీకు డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తున్నాను. ఇది ద పర్ల్ అనేది 5-star హోటల్ అనమాట. ఇక్కడ అందులో కూడా చాలామంది ఉండడానికి వస్తారు. ఇది వచ్చేసి మొత్తం కిచెన్ ఫెసిలిటీ అంతా, ఇక్కడ ఉంటుందన్నమాట. మొత్తం ఇంత పెద్ద క్యాంపస్ కదా. సో ఇక్కడ ఈవెన్ స్టాఫ్ కూడా ఉంటారంట. ఇది స్టాఫ్కి అరేంజ్ చేసిన ప్లేస్ టు స్టే అనమాట. స్టాఫ్ ఉంటారు, కిచెన్ స్టాఫ్ ఇక్కడ ఉంటారు. ఇంత బాగుంది. ప్రకృతి మధ్యలో ఉండడానికి కూడా అదృష్టం ఉండాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. బయట ప్రపంచం నుంచి, హడావిడి నుంచి దూరంగా అన్నీ మర్చిపోయి ఎంతో మంచి వాతావరణంలో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. అదే ఇక్కడికి వస్తే మనకి కలిగే ప్రత్యేకత అదే. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్లు, 2 వైపులు ఉన్న భారీ చెట్లు, పూల తోటలు, పచ్చని లాన్లు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది హైదరాబాద్లోనే ఉందా అనిపిస్తుంది నిజంగా.
ప్రతి మూలలో పరిశుభ్రత, ప్రశాంతత కనిపిస్తుంది. పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. చల్లని గాలి, అందమైన ల్యాండ్స్కేపింగ్ ప్రతి ఒక్కరిని డెఫినెట్లీ ఈ ప్లేస్ ఆకర్షిస్తుంది. క్యాంపస్లో ఎన్నో సరస్సులు, నీటి వనాలు కూడా ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం కాదు, వర్షపు నీటిని నిలువ చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. సాయంత్రం సమయంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుందంట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ధ్యాన కేంద్రం మాత్రమే కాదు, ఇక్కడ హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందిస్తోంది. అలాగే నాయకత్వ శిక్షణ, లీడర్షిప్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాలను యువతి కోసం ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నారన్నమాట. ఇంకో విషయం తెలియంది ఏంటంటే క్రీడా సౌకర్యాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సదుపాయాలు కూడా ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. వెల్నెస్ సెంటర్ కూడా ఇక్కడ ఒక స్పెషాలిటీ. కాన్హా శాంతివనంలో యోగా, ఆయుర్వేదం, ఆరోగ్యకరమైన ప్రకృతి మధ్య నడక వంటి ఎన్నో వెల్నెస్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారన్నమాట. కాన్హా శాంతివనం ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. లక్షలాది చెట్లు నాటడం, వర్షపు నీటి సంరక్షణ చేయడం వల్ల, పచ్చదనం పెంచడం వల్ల ఇదంతా మొత్తం ఏమవుతుందంటే దీనివల్ల, ఈ కార్యక్రమాల వల్ల ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలో అనే విషయంలో మాత్రం ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పాలి, వీళ్ళ ఎఫర్ట్ అంతా. సో ఇక్కడ విల్లాస్ కూడా, అపార్ట్మెంట్స్ కూడా కొన్ని ఉన్నట్టున్నాయి లోపల ఉండడానికి. డార్మిటరీ కూడా ఉంటుందంట. సో ఇక్కడికి వచ్చి మనం వచ్చేస్తుందంతా నర్సరీ అన్నమాట. వీఆర్ ఎంటరింగ్ ద నర్సరీ స్పేస్. ఇది ఒక మినీ నర్సరీ అంట, మెగా నర్సరీ ఇంకోటి కూడా ఉంటుందంట. యాక్చువల్లీ ఇది మినీ నర్సరీ అంట. జస్ట్ శాంతివనం విలేజ్ అంటారంట దీన్ని బేసికలీ. ఈ మినీ నర్సరీ ఎంత పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ పీపుల్ కెన్ పర్చేస్ అన్నమాట, బై చేసుకొని వెళ్ళొచ్చు. జస్ట్ మాకు మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మోసుకొని వెళ్ళడం కష్టం కాబట్టి మేము కొనలేదు. కానీ ఎవరైనా ఓన్ వెహికల్తో వచ్చారంటే ఈజీగా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు మంచిగా. ఇట్స్ అ వెరీ నైస్ ఆప్షన్ యాక్చువల్లీ. దిస్ ఇస్ అ మినీ నర్సరీ అంట. ఇంత బాగుంది కదా. యాక్చువల్గా క్యాంపస్ వచ్చేసి 1400 acres ఉంటుంది. ఒక 300 acres మెయిన్గా మనం ల్యాండ్స్కేపింగ్ అంతా చూస్తున్నాం. ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తారా? ప్లేస్ని మొత్తం ఎంత నీట్గా, ప్రశాంతంగా ఉండడమే కాదు, నీట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఎఫర్ట్ పడుతుంది కదా ఎన్ని ఎకరాలు ఇలా మెయింటైన్ చేయడానికి. ఎంతో ప్లానింగ్ అవసరం ఉంటుంది. నిజంగా వీళ్ళు ఎన్విరాన్మెంట్ని కూడా చాలా సేవ్ చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్ కూడా నడుపుతున్నారు, మెడిటేషన్ కూడా ఉంది, వాటర్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా. అన్ని మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే మనం చూడడానికి కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడికి రావడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అండ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్ అనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఒక డే స్పెండ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ చేస్తుంది టు కమ్ హియర్ విజిట్, ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయంలో. ఎందుకంటే నేను చూసినప్పుడు వీడియోస్లో ఇంత క్లియర్ డిస్క్రిప్షన్ ఈ వీడియోలో లేదు, అందుకే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనమాట. ఇది వచ్చేసి పులేల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ. అదే ఇందాక చెప్పినట్టు క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి లోపల, బ్యాడ్మింటన్ స్టేడియంస్ ఉన్నాయి, వేరే వేరే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ చాలా బాగా వీళ్ళు చేశారు డెవలప్ మొత్తం క్యాంపస్ని. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, పిల్లల హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంది, బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంది. స్కూల్స్లో ఉండే పిల్లలకి హాస్టల్స్ కూడా ఉంటాయి కదా. సో ఇలాంటి పిల్లల్ని పేరెంట్స్ వచ్చి కలవడానికి, స్టే చేయడానికి కూడా మంచిగా కొంచెం ఒక 1 month ఉండి రెంట్కి ఉండి కూడా చేయాలనుకుంటే కూడా బాగుంది కదా. ఇది వచ్చేసి వెల్నెస్ సెంటర్ అన్నమాట. ఇక్కడ వెల్నెస్ సెంటర్లో కూడా చాలా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అలాంటి ఆప్షన్స్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ మెథడ్ ద్వారా కూడా మీరు ట్రై చేసి
ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అని చెప్పారనమాట. సో మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలి. వీ డోంట్ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్, బట్ ఇట్ షుడ్ బి గుడ్ వే ఆఫ్ హీలింగ్ డెఫినెట్లీ. సో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఇట్స్ రియలీ విజిబుల్ కదా. పెద్ద పెద్ద సెటప్ అంతా మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు, క్లీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. మై మామ్ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ టు గో హియర్. షీ వాజ్ మెన్షనింగ్ చాలా సార్లు ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది కదా. ఇది వెల్నెస్ సెంటర్ అన్నమాట బేసికలీ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనం కానా శాంతివనంలోని ఎంతో ప్రత్యేకమైన ప్రదేశమైన చక్ర పార్క్ లేదా యాత్రా గార్డెన్కి వచ్చాము. మన శరీరంలోని 7 చక్రాలను ప్రతిబింబించేలాగా ఈ గార్డెన్ రూపొందించారనమాట. ప్రతి భాగానికి ప్రత్యేకమైన రంగుల మొక్కలు, వాతావరణం ఉంటుంది. Shavani, thank you so much. You're guiding me through, from the beginning. I want you to tell about this echo sound. This echo sound is different. That's kind of an architecture that is being built. So if you stand in this, We go into the between, the resound comes. that architectural wonder that you go in the middle, this is all the architecture. Okay. You go in the middle and then make a sound, it resounds to only yourself. You move away, then it is not there. Okay. That's nice. You're saying something about the ego chakra. This one belongs to the scriptures that Babuji has written. Okay. 5 ego. Circles of Maya, circles of ego, circles of bliss, and the center. So we have to reach the center. That's the process. నిజంగా మధ్యలోకి వెళ్తే మనం ఏమి చెప్పినా ఈకో వస్తుంది, క్లియర్గా రీసౌండ్ వస్తుంది. అదే చక్రాలలో రౌండ్ బయట నిలబడ్డప్పుడు ఏ సౌండ్ రాలేదు ఎక్స్ట్రా, కానీ మధ్యలోకి వెళ్తే రీసౌండ్ ఎంత బాగా వస్తుందో. నేను అందుకే ఇది రికార్డ్ చేశాను మీకు తెలియాలని. నేను కూడా పర్సనలీ ఓం చాంట్ చేశాను, ఇక్కడ మంచి రీసౌండ్ వచ్చింది. ఎకో పాయింట్ మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకండి. సెంటర్లోకి వెళ్తే మన రీసౌండ్ ఎంత బాగా వస్తుందో. సో ఇలా బయటకు వచ్చాక మనకి అన్ని చక్రాల గురించి గార్డెన్లో చాలా బాగుందన్నమాట. ఈవెన్ ప్లాంటేషన్ కూడా డిఫరెంట్ కలర్స్, షేడ్స్లో ఉంటుంది యాజ్ పర్ చక్రాస్. సో ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు, డిఫరెంట్ గార్డెన్లో డిఫరెంట్ దేవుళ్ళు. ఐ థింక్ ఆ చక్రానికి ఆ దేవుణ్ణి మనం స్మరించిన, తలుచుకున్న, ఇట్ విల్ హెల్ప్ అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీరు లోపల తెలుసుకోండి ఇంకా క్లియర్గా. సో చాలా బాగుంది యాక్చువల్లీ యాత్రా గార్డెన్, చక్ర గార్డెన్ చాలా బాగుంది. హైలైట్ ఆఫ్ శాంతివనం, డెఫినెట్లీ కానా శాంతివనంలో హైలైట్ ఈ చక్ర గార్డెన్ కూడా. ఎంత బాగా డిజైన్ చేశారు అనేది మీరు లోపలికి వెళ్తే మీరు ఫీల్ అవుతేనే మీకు తెలుస్తుంది. ఇక్కడ జైన్ గాడ్ ఉన్నారు, డిఫరెంట్ చక్రాస్ రిలేటెడ్వి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. యూ కెన్ సీ కదా, మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. సో దాని గురించి గార్డెన్ని వీళ్ళు బాగా డిజైన్ చేశారు, రిలేటెడ్ టు ద చక్రాస్ అన్నమాట బేసికలీ. ఈ గార్డెన్ మొత్తం మనం కంప్లీట్ చేశాక ముందుకు వెళ్తుంటే మనకి డిఫరెంట్ చక్రాస్ రిలేటెడ్ స్పాట్స్ వస్తాయి. అక్కడ ఉన్న స్కానర్ని మనం స్కాన్ చేసి చూస్తే ఆ చక్రాల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంట. సో లాస్ట్కి ఇది మనము మొత్తం వెళ్ళాక మనకి లాస్ట్కి వచ్చే పాయింటే బాబూజీ స్టాచ్యూ. ఇది ఒక హైలైట్, దీని గురించి చెప్తాను చూడండి. Health and yoga. So Geet actually came here for retreat, yeah? Yes, For I few was days. a volunteer Abhyasi practitioner of heartfulness. So I actually luckily met her. So she'll tell us about this place. Guru. We are at Babuji Vanam and he is one of the first Gurujis that was a part of the lineage that is being led by Daji, who is the living Guruji as of now, but he was
like the pioneer who started the whole heartfulness meditation and the entire lead. So we are at this beautiful Babuji Vanam in Hyderabad at Kanha Shanti Vanam, and I am so glad I met her. And we are exploring this on this beautiful rainy day. So You can see the 360-degree view. It's so beautiful. So there's a golden, it's not real gold, but it's a golden statue of Babuji, which actually is the guru of Dadji. సో బాబూజీ ఈస్ ద గురు, మెయిన్ గురు ఆఫ్ దాద్జీ హు స్టార్టెడ్ కాన్హా శాంతివనం. సో ఇక్కడ నుంచి మేము బస్సు ఎక్కడైతే డ్రాప్ చేస్తుందో మనకి మెయిన్ సికింద్రాబాద్లోకి, మేము ఆ పాయింట్కి డ్రాప్ చేయమని అడిగితే అక్కడే మమ్మల్ని డ్రాప్ చేసేసారు.